సో, ఈరోజు మన జాబ్ రోల్ వచ్చేసి టెలికాలింగ్ జాబ్స్ అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. మీరు ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు. మీకు టైమింగ్స్ అనేవి కూడా ఇచ్చారు. మీరు ఆ టైమింగ్స్‌లోనే వర్క్ చేసుకోవచ్చనమాట. ఇంకా మీకు టెలికాలింగ్ వర్క్ కదా! మీరు మాట్లాడడానికి స్క్రిప్ట్ కూడా వాళ్ళే ఇస్తారు. లిస్ట్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. కాంటాక్ట్ లిస్ట్ అనేది. నెక్స్ట్ మీకు సాలరీ డీటెయిల్స్ వచ్చేసి మీకు 15,000-20,000 పర్ మంత్ ఉంటుందనమాట. మీరు స్టూడెంట్స్ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఎంప్లాయీస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. సో, నేను ఒక అప్లికేషన్ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. కాబట్టి వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి టెలికాలర్ ఇంటర్నేషనల్ మార్కెట్ జాబ్ రిమోట్ ఉంటుందండి మీకు. హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు మీరు. టెలికాలర్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. ఇక్కడ మీకు చూసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది మీకు. స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ అండి. వర్క్ వచ్చేసి మీకు సాలరీ వచ్చేసి 2,00,000-3,00,000 పర్ యానమ్ ఉంటుంది. అంటే మీకు అరౌండ్ మంత్లీ మీకు 15,000-20,000 వరకే వస్తుందన్నమాట సాలరీ వచ్చేసి. ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలండి మీకు. మీకు తెలుగులో మీకు పర్ఫెక్ట్‌గా మాట్లాడడం గాని వస్తే మీరు రెస్యూమ్‌లో అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 16థ్ ఏప్రిల్ అండి 2025. వీళ్ళు వచ్చేసి పోస్టెడ్ జస్ట్ నౌ అండి. ఇప్పుడే పోస్ట్ చేశారనమాట. మీరు త్వరగా అప్లై చేసుకోండి. బిఎన్ ఎర్లీ అప్లయంట్ అని ఉంది కదా! అప్లికెంట్. నెక్స్ట్ అబౌట్ ద జాబ్ చూసుకున్నట్లయితే కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మేక్ అవుట్ బౌండింగ్స్ కాల్స్ టు డెలిగేట్స్ బేస్డ్ ఆన్ ద ప్రొవైడ్ కాంటాక్ట్ లిస్ట్ అనమాట. మీకు కాంటాక్ట్ లిస్ట్ అనేది ఇస్తారు. వాటిని మీరు కాల్స్ అనేవి కండక్ట్ చేస్తుండాలన్నమాట. నెక్స్ట్ ఫాలో ఏ స్ట్రక్చర్డ్ స్క్రిప్ట్ టు కమ్యూనికేట్ ఎఫెక్టివ్లీ అనమాట. స్క్రిప్ట్ అనేది రాసుకోండి మీరు. ఇంకా స్క్రిప్ట్ అనేది ఉంటుంది మీకు. ఆ స్క్రిప్ట్‌ని బట్టి మీరు చేయాల్సి ఉంటుంది. వర్క్ వచ్చేసి మాట్లాడాల్సి ఉంటుంది మీరు. ఇంకా ఎంగేజ్ పొటెన్షియల్ అటెండీస్ అండ్ ప్రొవైడ్ రిలవెంట్ ఈవెంట్ డీటెయిల్స్ అనమాట. ఇంకా మెయింటైన్ ఏ ప్రొఫెషనల్ అండ్ పొలైట్ టోన్ డ్యూరింగ్ కన్వర్జేషన్ అనమాట. కీప్ అక్యురేట్ రికార్డ్స్ ఆఫ్ కాల్స్ అండ్ రెస్పాన్స్ అండి. మీకు కాల్స్ అండ్ రికార్డ్స్ మీద మీరు అక్యురేట్‌గా వర్క్ చేయాల్సి ఉంటుంది. సీరియస్‌గా ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇంకా రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు మినిమమ్ 6 మంత్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ టెలికాలింగ్ అండి. అంటే మీకు చెప్పాను కదండీ! మీకు ఎక్స్‌పీరియన్స్ ఒక 6 మంత్స్ ఉన్నా సరిపోతుంది మీకు. ఎక్సలెంట్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండి. మీకు వెర్బల్ కమ్యూనికేషన్స్ అనేవి బాగుండాలి కొంచెం ఇంగ్లీష్‌లో. ఇక మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు స్క్రిప్ట్ రాసుకొని కూడా వర్క్ చేసుకోవచ్చు మీరు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ల్యాప్‌టాప్ అండ్ స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండి. మీ కంఫర్ట్ కోసము మీరు ల్యాప్‌టాప్ అనేది వాడుకోవచ్చు. లేదా మీరు మొబైల్ త్రూ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా మంచి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి మీకు. నెక్స్ట్ ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్ అనమాట. యూకే, యూఎస్ టైమ్ జోన్స్‌లో మీరు వర్క్ చేయగలగాలి. అంటే మనకు తెలిసిందే కదా! యూఎస్‌లో ఇప్పుడు నైట్ షిఫ్ట్‌లు అంటే మనకి నైట్ షిఫ్ట్ అనమాట. మీరు నైట్ వర్క్ చేయగలరు అనుకుంటే చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే షిఫ్ట్ టైమింగ్స్ అనేవి ఇచ్చారు. యూకే షిఫ్ట్ వచ్చేసి 9 పీఎం టు 5 ఏఎం ఉంటుందండి. ఇండియన్ టైమ్‌లో చూసుకున్నట్లయితే. నెక్స్ట్ యూఎస్ షిఫ్ట్ చూసుకున్నట్లయితే సేమ్ అంతే 9 పీఎం టు 5 ఏఎం ఉంటుంది. మన ఇండియన్ టైమ్‌లో చూసుకున్నట్లయితే జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. సాలరీ వచ్చేసి మీకు 15,000-20,000 పర్ మంత్ ఉంటుంది. ఇంకా వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే మండే టు ఫ్రైడే అండ్ ఆల్టర్‌నేట్ సాటర్‌డేస్ అనేవి హాఫ్ డే ఉంటాయి మీకు. ఇంకా అడిషనల్ పర్క్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. కంపెనీ ప్రొవైడ్స్ కాలింగ్ నంబర్ అండి. కంపెనీయే మీకు కాలింగ్ నంబర్ అనేది ఇస్తుంది. ఇంకా స్ట్రక్చర్డ్ స్క్రిప్ట్ అండ్ కాంటాక్ట్ లిస్ట్ ఫర్ ఎఫిషియన్సీ అండి. మీరు స్క్రిప్ట్ కూడా కంపెనీయే ఇస్తుంది మీకు. కాంటాక్ట్ లిస్ట్ కూడా కంపెనీయే ఇస్తుంది. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ షేర్ యువర్ అప్డేట్ రెస్యూమ్ అనమాట. అప్డేటెడ్ రెస్యూమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు. నెక్స్ట్ మీరు ఈ ఎర్న్ సర్టిఫికేషన్ ఆఫ్ ది స్కిల్స్ అని ఉన్నాయి కదా! అవి మీరు స్కిప్ చేయండి. నెక్స్ట్ స్కిల్స్ అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్పోకెన్ అండి. నెక్స్ట్ హూ కెన్ అప్లై అనంటే క్యాండిడేట్స్ విత్ మినిమమ్ 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండి. ఇంకా సాలరీ డీటెయిల్స్ వచ్చేసి మీకు పర్ ఇయర్‌కి 2,00,000-3,00,000 పర్ annum ఉంటుందన్నమాట. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ 2 ఉన్నాయి. కంపెనీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు చదువుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై నౌ మీద క్లిక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు మీరు. అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఉంటుంది మీకు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు లాగిన్ అవ్వండి. లేదా సైన్ అప్ అని ఉంది కదా ఇక్కడ కింద. సైన్ అప్ మీద క్లిక్ చేసి మీరు
సైన్ అప్ అవ్వచ్చు అనమాట. లేదా లాగిన్ విత్ గూగుల్ అని ఉంది. గూగుల్‌తోని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో, నేను గూగుల్‌తోని కంటిన్యూ అయ్యాననమాట. ఇక్కడ చూడొచ్చు అప్లయింగ్ టు రిమోట్ టెలికాలర్ ఇంటర్నేషనల్ మార్కెట్ జాబ్ ఎట్ గ్రూప్ అని కంపెనీ నేమ్ ఇచ్చారిక్కడ. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుందనమాట. ఇచ్చి కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వండి. కరెక్ట్‌గా ఇవ్వండి. మొబైల్ నెంబర్ అనేది మీకు కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాల్స్ కానీ, వాట్సాప్‌లో కానీ వస్తుంది మీకు వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి. మీరు ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. కరెంట్ సిటీ వచ్చేసి ఇవ్వండి. మీ సిటీ నేమ్ అనేది ఇవ్వండి ఇక్కడ. కరెంట్ లొకేషన్ అనేది. నెక్స్ట్ జెండర్ పెట్టుకోండి. మేలా, ఫీమేలా, అదర్స్ అనేది పెట్టుకోండి. ఇంకా లాంగ్వేజ్ నో అని ఉంది ఇక్కడ. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ, ఫ్రెంచ్, జాపనీస్ అనేవి ఇచ్చారు. మీకు వేరే లాంగ్వేజెస్ వస్తే ఇవ్వచ్చు. మీ లాంగ్వేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ వచ్చేసి మీ టైప్ కాలేజ్ స్టూడెంటా మీరు, ఫ్రెషర్సా, వర్కింగ్ ప్రొఫెషనల్సా, స్కూల్ స్టూడెంటా, ఉమెన్ రిటర్నింగ్ టు వర్క్ అనేది ఇచ్చారు. మీరు ఏది అయితే అది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని కూడా పెట్టుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుంది అనేది చూద్దాము. సో నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రివ్యూ యువర్ ప్రిఫరెన్స్ అని ఉంది కదా దీని మీద. ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఉంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కొన్ని. నెక్స్ట్ ఆల్సో సెలెక్ట్ ద ఫాలోయింగ్ టు గెట్ మోర్ ఆపర్చునిటీస్ అనమాట. ఇవి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఆప్షన్స్ ఉన్నాయి. పాపులర్ కెరీర్ ఇంట్రెస్ట్ అని ఉన్నాయి. డేటా ఎంట్రీ, గ్రాఫిక్ డిజైన్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి. అకౌంట్స్, టీచింగ్ ఉన్నాయి ఆప్షన్స్. నెక్స్ట్ కరెంట్లీ లుకింగ్ ఫర్ అని అడుగుతున్నారు. ఇంటర్న్షిప్ కోసం చూస్తున్నారా, జాబ్స్ కోసం చూస్తున్నారా అనేది పెట్టుకోండి. నేను జాబ్స్ అనేది పెట్టుకున్నాను. వర్క్ మోడ్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకోండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిస్యూమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ రిస్యూమ్ అనేది మీ ఫైల్లో పెట్టుకొని ఉంటే ఇవ్వచ్చు. లేదా మీరు క్రియేట్ ఏ న్యూ రిస్యూమ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేసి కూడా మీరు రిస్యూమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రిస్యూమ్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఆ ప్రాసెస్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఫైల్లో పెట్టుకొని ఉంటారు కదా ఆ రిస్యూమ్ అనేది ఇచ్చేసేయండి. సో మీరు రిస్యూమ్ అనేది ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు అప్లికేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. మీకు వాట్సాప్లో ఇంకా టెక్స్ట్ మెసేజ్లో ఇంకా మెయిల్లో కూడా మీకు కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ఖచ్చితంగా. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి.